మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలుగు తీసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అని సీఎం జగన్ అన్నారు. గుంటూరు నుంచి కార్యక్రమాన్ని సీఎం ఆరంభించారు. పలు చోట్ల నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే ఎన్నికలకు కనీసం 3 నెలలు కూడా లేని సమయంలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు వైసీపీ యత్నాలని విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో సమస్యలను గాలికి వదిలేసి ప్రజల్లో వ్యతిరేకత తగ్గిపోవడంతోనే పాటు వారిని ఆకర్షించే విధంగా నిర్వహిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా నల్లపాడు వేదికగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుంచి 47 రోజుల పాటు 5 దశల్లో జరిగే ఈ క్రీడా సంబరాల్లో భాగంగా స్పోర్ట్స్ కిట్స్ ని పంపిణీ చేశారు జగన్. దేశ చరిత్రలోనే క్రీడా సంబరం ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు సీఎం జగన్. 1 కోటి మందికి పైగా పాల్గొంటున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులతో ప్రమాణం చేయించారు సీఎం. గ్రామస్థాయిలో ఉన్న క్రీడా ఆణిముత్యాల్ని వెలికితీసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉద్దేశమన్నారు ముఖ్యమంత్రి. సచివాలయం స్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం, ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరు పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం. గుంటూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. మంత్రి రోజాకు సీఎం కోచ్గా మారి బ్యాటింగ్ ఎలా చేయాలో సూచించారు. బ్యాట్ ఎలా పట్టుకోవాలో నేర్పించారు. అలాగే జగన్ కూడా బ్యాట్ అందుకుని క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాష్ట్రంలోని క్రీడాకారుల్ని వెలికితీసే కార్యక్రమంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నా దానిపై విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమమని చెప్తున్నా జనాల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్న సమయంలో వారితో మమేకమయ్యేందుకు ఇదొక స్ట్రాటజీగా విపక్షాలు చెబుతున్నాయి. కార్యక్రమం నిర్వహణలో ఎక్కువగా వైసీపీ రంగులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. ఓవైపు అంగన్వాడీలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నాలు చేస్తుంటే రెవెన్యూ ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టారు. దీనికి తోడు ప్రభుత్వానికి జనాల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో దాని నుంచి కుదురుపడేందుకు ఈ కార్యక్రమాన్ని వైసీపీ రూపొందించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలకు 3 నెలలు కూడా లేని సమయంలో ఇలాంటి కార్యక్రమాలతో జనాలకు దగ్గరయ్యేందుకు నేతల యత్నాలంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. చాలా ప్రాంతాల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి వాలంటీర్ల నుంచి కూడా సహకారం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీల మాటేంటని స్వయంగా వాలంటీర్లే అడుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.